ఏఐ సాయంతో పిటిషన్ రాయించిన ఓ వ్యక్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లో ఎలాంటి బాధ్యత లేదని, కేవలం నిరాధారమైన ఆరోపణలతో నిండి ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఇలాంటి అర్ధరహితమైన పిటిషన్లతో కోర్టుకు రావద్దని స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ లుధియానాకు చెందిన ఓ వ్యాపారి పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆయన సమర్పించిన పిటిషన్లో ఉన్న క్లిష్టమైన రాజ్యాంగ పదజాలం, న్యాయ పరిభాషను చూసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ఎవరు రాశారని సదరు వ్యాపారిని ప్రశ్నించగా తానే రాశానని ఆయన బదులిచ్చారు. దీంతో సీజేఐ అక్కడికక్కడే ఆయనకు ఒక పరీక్ష పెట్టారు. ఫిడ్యూషియరీ రిస్క్ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్ అనే పదానికి అర్థం చెబితే నువ్వే రాశావని నమ్ముతానని తెలిపారు. అయితే దానికి సమాధానం చెప్పలేక ఆ వ్యాపారి మౌనంగా ఉండిపోవడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారిని గట్టిగా నిలదీశారు. ఆ పిటిషన్ రాసేందుకు తాను న్యాయవాదుల సాయం తీసుకోలేదని, 3-4 ఏఐ టూల్స్ సాయంతో పిటిషన్ డ్రాఫ్ట్ చేశానని సదరు పిటిషనర్ ఒప్పుకున్నారు. దీన్ని ఫార్మాట్ చేసినందుకు ఓ టైపిస్టుకు గంటకు 1000 రూపాయల చొప్పున చెల్లించడమే కాకుండా 4 జాకెట్లను బహుమతిగా ఇచ్చానని చెప్పారు. దీంతో విస్మయం చెందిన సుప్రీంకోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి బాధ్యత లేదని, కేవలం నిరాధారమైన ఆరోపణలతో నిండి ఉందని పేర్కొంటూ ధర్మాసనం దానిని కొట్టివేసింది. ఇలాంటి అర్ధరహితమైన పిటిషన్లతో కోర్టుకు రావద్దని, వెనుక ఉండి నడిపించేవారు తప్పించుకుంటారని సీజేఐ పేర్కొన్నారు. కానీ బలి అయ్యేది నీలాంటి వాళ్లేనని తెలిపారు. వెళ్లి లుధియానాలో మరో 2-3 స్వెటర్లు అమ్ముకో అంటూ సదరు వ్యాపారిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు.